ఇప్పుడు అరుణాచల వైభవం ప్రారంభించుకుంటున్నాం. గతంలో ఎప్పుడు మనం చిదంబరం గురించి చెప్పామన్నారు. నిజమే, చిదంబరం ఆకాశలింగం, ఆకాశాద్ వాయు, వాయులింగం వెంటనే చెప్పాలి, కానీ వాయురగ్ని, మూడవదని అగ్నిలింగం చెప్పుకుంటున్నాం. ఇంకా మనకు వాయువు, జలము, పృథ్వీ బాకీలు ఉన్నాయన్నమాట. చూద్దాం, భగవంతుడు అనుకూలించినప్పుడు అవి జరుగుతాయి. సరే, అరుణాచల వైభవం అనగానే మనందరికీ ఒక ఆసక్తి కూడా కలుగుతుంది. అరుణాచలం పేరు వింటేనే మనసు స్పందిస్తుంది చాలా మందికి. ఒకానొక భక్తి తరంగు ఉవ్వెత్తులు పొంగుతుంది. దానికి కారణం అరుణాచలేశ్వరుని మహిమ ఒకటైతే, ప్రపంచ ప్రఖ్యాతిగా అరుణాచల వైభవాన్ని వ్యాప్తి చేసిన రమణాచల వైభవం కూడా ఉన్నది ఇక్కడ. రమణాచలం వల్ల అంటే రమణ మహర్షి, రమణ అచలం, ఆయన అరుణాచలానికి చేరాక అచలమైపోయాడు. ఆయన అరుణాచలం తప్ప మరో క్షేత్రానికి ఆయన వెళ్ళలేదు. తాను పుట్టిన చోటు నుంచి అరుణాచలానికి వచ్చి అరుణాచలంలోనే ఉన్నారు ఆ మహానుభావులు. అన్ని రకాల సిద్ధులు అక్కడే పొందారు. ఆయన మొత్తం విశ్వాన్ని తన చుట్టూ తిప్పుకున్నాడు ఆయన కదలకుండానే. అటువంటి రమణుల ద్వారా ప్రపంచానికి అరుణాచల వైభవం చాలా తెలియబడింది. రమణులు జ్ఞానతత్వాన్ని ఎంత ప్రసారం చేశారో అరుణాచల వైభవాన్ని కూడా అంత ప్రసరింపజేశారు. అయితే అరుణాచల వైభవం చెప్పుకోవడానికి ఆధార గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. మన క్షేత్రాల వైభవం చెప్పుకోవాలంటే ముందుగా మనం వెతికేది ఋషుల వాక్యాలు. అక్కడి నుంచి ప్రమాణం మనకు లభించాలి. ఋషుల క్షేత్రం గురించి ఏం చెప్పారు అనేది ముందు చెప్పుకోవాలి. ఋషులు చెప్పినవి అంటే పురాణ వాంగ్మయం. పురాణమయ్యింది ఆ వ్యాస భగవానుడు భారతదేశంలో ఉన్న ప్రతి క్షేత్రం గురించి వర్ణించాడు ఆయన. వాటి బట్టి ఆయన ఏం వర్ణించారో నేటికి అలా ఉండడం చూస్తుంటే మహర్షుల యొక్క గొప్పతనం మరొక్కసారి తెలుస్తూ ఉంటుంది. రెండవది పురాణ వాంగ్మయం. తర్వాత మనం తెలుసుకోవాల్సినది ఆ క్షేత్రంలో ఉన్నటువంటి మహాత్ములు, వాళ్ళ యొక్క చరిత్రలు. ఇవి రెండవది క్షేత్ర వైభవం ప్రసరింపజేయడంలో. అలాగా భారతదేశంలో ప్రతి క్షేత్రంలో పురాణ వాంగ్మయం వెనక ఎంత కనబడుతూ ఉంటుందో మనకి ఎందరో మహాత్ముల పరంపర కనబడుతూ ఉంటుంది ప్రతి క్షేత్రంలో కూడా. అంటే భక్తులు, యోగులు, జ్ఞానులు ఆ క్షేత్రంలో సాధన చేసి సిద్ధి పొంది వారి అనుభవాన్ని కూడా ప్రకటించారు. అవి కూడా మనకు ప్రమాణములే. అంటే చెప్పుకోవాలంటే ఒక క్షేత్రానికి ఎంత విస్తారమైన వాంగ్మయం ఉందో పరిశీలించండి. ఇవి ప్రధానంగా రెండు రకాల వాంగ్మయాలు మనకు లభిస్తున్నాయి. ఒకటి ఋషులు అందించింది, రెండు మహాత్ముల అనుభవాలు, వారు రచించిన గ్రంథాలు కూడా. ఇవి మనం ప్రమాణంగా తీసుకోవాలి. వీటిలో ఈ 3 రోజుల్లో ఎంత మేరకు ఏది చెప్పుకోగలమో ఒకదాని తర్వాత ఒకటని కాకుండా ఒకదానితో ఒకటి కలిపి మన అరుణాచల వైభవాన్ని ప్రస్తావన చేసుకుందాం. అరుణాచల వైభవం పురాణములు ఏంటంటే ఏ పురాణముల్లో ఉందని మనకి ప్రశ్న వస్తుంది. అరుణాచల వైభవం గురించి అనేక పురాణాల్లో ఉంది, ఒక పురాణం కాదు. ఒకటి శివపురాణం, అందులో లింగోత్పత్తి కథను వివరిస్తూ అరుణాచలం యొక్క ప్రస్తావన చూపిస్తారు. అది కాకుండా స్కాంద పురాణంలో అరుణాచల ఖండం విశేషంగా ఉన్నది. అరుణాచల మాహాత్మ్యం అనే పేరుతో కొన్ని అధ్యాయాల గ్రంథం మనకు కనబడుతున్నది. స్కాందంలోని సంహితా గ్రంథాల్లో బ్రహ్మ విద్యను బోధించే మహాసంహిత సూత సంహిత. ఆ సూత సంహితలో అరుణాచలం గురించి విశేషమైన ప్రస్తావనలు కనబడుతున్నాయి. అన్ని చోట్ల ఏవో రహస్యాలు ఉన్నాయి. కేవలం కథలు చెప్పడం కాదు, ఆ మాటకు వస్తే కథలు కూడా రహస్యాలే. రహస్య దృష్టితో వినాలి. రహస్య దృష్టి ఎలా వస్తుందంటే తత్వజ్ఞానం ఉంటే, తత్వదృష్టితో మనం వింటే మాత్రం ప్రతి పురాణ కథ మనకి అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తుందండి. అలాగా అరుణాచల వైభవం గురించి వివిధ పురాణ కథలు ఉన్నాయి. లింగ పురాణంలో కూడా అరుణాచలం గురించి చక్కటి వృత్తాంతములు మనకు కనబడుతున్నాయి.